అయ్యా కళాకారులందరికీ మా కళాభివందనాలు తెలుపుకుంటున్నాము. తెప్పించిన గద్దరన్న గాలి గాలి వీసింది. గద్దరన్నది గగనాలు తరలి వస్తున్నాయి. తెలంగాణ మనది, నీళ్లు మనది, కరెంటు మనది. తెలంగాణ లోపల ఉన్న ప్రజలందరూ, ఒక తల్లి కడుపుల పుట్టిన వాళ్ళందరూ తప్పక తెలంగాణ కోసం పోరాడాలి. ఆంధ్ర నుంచి వచ్చిన కుర్చీ మీద కూకుంటే మనోడు చీపిరి పట్టుకోని వాళ్ళ ముంగట ఊడ్చుడా. బ్యాంకులు మనవి, డబ్బు మనది, పోయేవని బదిలాడాలి. మనలో లేదా సత్తా, అందుకొరకే తెలంగాణ మనది కావాలి. ఈ కళాకారులందరూ ఏకం కావాలి. ఇప్పుడు 50 సంవత్సరాల నేను కథలు చెప్పబట్టి తెలంగాణ గురించి పెద్దలు ఎవరైతే గద్దరన్న, కేసీఆర్ గాని అందరూ ముందుకొచ్చింది కాబట్టి డబ్బు లేకున్నా కైకిల్లోలను పైసలు అడుక్కొని కాలు నడకతోటి ఎక్కడ ప్రోగ్రాం అయితే అక్కడ పోయి కథలు చెప్పుతున్నాం. మేము కళాకారులందరూ ఎంత బాధ ఉంటుంది మీ కళాకారులకు. అందరికి మనిషికి 3 నిమిషాలు 5 నిమిషాలు టైం ఇవ్వాలి పెద్దలు. ఎందుకంటే దూర ప్రాంతం నుంచి వచ్చిండ్రు. నాది 2 నిమిషాలు 3 నిమిషాలు ఎక్కువ చెప్పాయి. ఇక బోనం ఎత్తుకొని ఇట్లా దింపి అట్లా పోతాయి. అందరికి కూడా నమస్కారం చేస్తున్నా. తెలంగాణ సాధించుకోవాలి మనము. గద్దరన్న గాలి, గద్దరన్నది గాలి గగనాల నుంచి వస్తున్నది, వ్యాపించింది ఆంధ్ర లోపలికి, తెలంగాణ మీదికి. శివునికి చిన్న బిడ్డ శివనెల్లి మాత, గౌతుని కోడలు గంభీరవాణి, గౌన్లాడి బిడ్డ గనసారియల్లు, మాదుగులాడి బిడ్డ మౌరాలయల్లు. మావురాలయల్లు ఉన్నవి, మావురాలయల్లు ఉన్నవి. అది భూలోక మాత ఉన్నది, శివనాడి బిడ్డ ఉన్నది. అది శివనెల్లి మాత ఉన్నది. ఎలువసారి తల్లి ఉన్నది. అది 87 గోపుల పహర, అది 7 జోగు ఉన్నది. రేణుక ఎల్లమ్మ గన్న కొడుకులే బాణాల పుత్తోడు బలపరశురాముడు, ఒళ్ళన్ని రోమాలు నల్లని వాడు, వద్ద సేరు మెదడు గల్లోడు. రేణుక ఎల్లమ్మ తెలంగాణ లోపల సత్యాన బోనం మనది బోనం. అందుకొరక ఎల్లమ్మ బోనము 2 నిమిషాలు చూపిస్తా. రోజుకు 8 గంటలు చెప్తా నేను కథ. ఒక్క నెలకు 25 ప్రోగ్రాములు ఇస్తా. మేము పేదోళ్ళము, అందుకొరక ఈ కథలు చెప్పుకొని బతుకుతున్నాము. తెలంగాణ లోపల 5 జిల్లాలలో తిరుగుతా నేను ఈ తెలంగాణలో. ఇప్పుడు బోనం చూపిస్తా. మరి కళాకారులు బాగున్నారు, చెప్పుతా పోతుంటే మత్తుకుంటది. అందరికి ఛాన్స్ రావాలి దయచేసి. దూరం నుంచి వచ్చింది.